తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ సీఎం జగన్ నివాసాన్ని బీజేపీ యువమోర్చా నేతలు ముట్టడించారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేశారని ఆందోళన చేపట్టారు. జగన్ నివాసానికి వెళ్లే గేటు వద్ద బైఠాయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు యువమోర్చా నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. జగన్ క్షమాపణ చెప్పాలని బీజేపీ యువమోర్చా డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న బీజేపీ యువమోర్చా నేతలను అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులు ఒక్కసారిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. చేరుకుని ఆ నివాసం వద్ద వారంతా కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం అత్యంత పవిత్రంగా హిందువులు భావిస్తారు. అటువంటి ప్రసాదంలో కల్తీ చేసి తీరని పాపం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయన వచ్చి వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పాలి, లేని పక్షంలో తమ ఆందోళన కొనసాగిస్తామంటూ భారతీయ జనతా పార్టీ యువమోర్చా నేతలు సీఎం నివాసం తాడేపల్లి వద్ద గేటు ముందు ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా వీరు రావడంతో పోలీసులు వారిని అడ్డగించే ప్రయత్నం చేశారు. ఎంతకీ వినకపోవడంతో చివరికి వారిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేసే లడ్డూ ప్రసాదంలో గత 5 ఏళ్ల పాటు నందిని నెయ్యిని వాడకుండా రివర్స్ టెండరింగ్ పోయి చౌక ధరలకు వేరే రకం నెయ్యిని వాడడం ద్వారా దాంట్లో జంతు అవశేషాలు కలిశాయి, అదేవిధంగా చేప నూనెలు కలిశాయని కూడా ల్యాబ్ రిపోర్ట్లు రావడంతో యావత్ హిందూ సమాజం ఆందోళనకు గురైంది. ముఖ్యంగా కేవలం దేశంలోనే కాక ఇతర దేశాల్లో ఉన్న హిందువులు కూడా ఆందోళన చెందారు. ఇంత పాపాన్ని కొడిగట్టిన జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు కోరాలి బాలాజీని అని చెప్పి వారంతా కూడా ఆందోళన చేశారు. కొద్దిసేపటి క్రితం బీజేపీ యువమోర్చా నాయకులందరూ కూడా ఒక్కసారిగా సడన్ గా వెళ్లి ఆ గేటు ముందు బైఠాయించడంతో పోలీసులు వారిని అడ్డగించే ప్రయత్నం చేశారు. అయినా వెనకపోవడంతో వారందరినీ కూడా కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకున్నట్టుగా